హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మెస్సీ కిచెన్ రెసిపీస్. ఇవాళ మనం క్విక్గా అయిపోయే మామిడికాయ పచ్చడి చూస్తున్నాము. దీనికి గ్యాస్ అలాంటిది ఏం అవసరం లేదండి. సో మనము కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇప్పుడు చూసేసాము. సో ప్రాసెస్ ఎలా ఏంటనేది అండ్ ఎంత క్వాంటిటీ అనేది ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రోటి పచ్చడి ఇది. సో రోట్లో మనము 1.5 కప్ మ్యాంగోస్ వేసుకుంటున్నాము. అంటే 1.5 మ్యాంగోస్ మీడియం సైజ్వి. నెక్స్ట్ ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర వేస్తున్నాము. అండ్ దెన్ ఒక 5 to 6 గార్లిక్, ఎల్లిపాయ, ఓకేనా. తర్వాత ఇంతంత పసుపు, చిటికెడు అనుకోండి. సో ఇవన్నీ వేసేసి మనం రోట్లో కచ్చపెచ్చ దంచాలి. మీకు చూస్తున్నట్టయితే మీకు ఎక్కువ ప్రెషర్ పెట్టనక్కర్లేదు. ఇది లేని వాళ్ళు మిక్సీలో వేసేసుకుని ఒక 1-2 టైమ్స్ తిప్పేస్తే చాలు, రోట్లు లేని వాళ్ళు. సో ఇలా కచ్చపెచ్చ అయ్యే వరకు దంచాలి. మీకు ఏంటంటే గార్లిక్ మొత్తం స్మాష్ అవ్వాలి. తర్వాత ఇప్పుడు ఒక 2 స్పూన్స్ చిల్లీ పౌడర్. నేను 1.5 మ్యాంగోకి తగ్గట్టు చెప్తున్నాను రేషియో. 2 స్పూన్స్ చిల్లీ పౌడర్, తర్వాత 1.5 స్పూన్ సాల్ట్ వేసేసి మళ్ళీ ఇంకోసారి కచ్చపెచ్చ దంచినట్టు చేసేస్తే ఇది అయిపోతుంది. మీకు ఇప్పుడు కావాలి అంటే ఆయిల్ వేసుకోవచ్చు, లేదు అంటే యూ కెన్ స్కిప్, దట్ ఈస్ కంప్లీట్లీ ఆప్షనల్. ఆయిల్ వేసుకోకున్నా కానీ ఇలా తిన్నా బాగుంటుంది. జస్ట్ మీరు ఒక 1/2 అవర్ ముందు ఇది చేసుకుంటే మంచిగా ఊరుతుంది. అండ్ వేడి వేడి అన్నంలో ఇది చాలా బాగుంటుంది. అండ్ వితౌట్ గ్యాస్ మనకు క్విక్గా అయిపోతుంది.